సో, ప్రస్తుతం అయితే మనం ప్రజావాణి కార్యక్రమం మా దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ అనేక మంది వేరే వేరే ఊర్ల నుంచి కావచ్చు, వేరే దగ్గర నుంచి కావచ్చు, సమస్యలు వాళ్ళ సమస్యల పరిష్కారానికై ప్రజావాణి కార్యక్రమం అయితే వచ్చారు. సో, ఇక్కడ మనం చూసుకుంటే కొంతమంది వెంటనే మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే బగార్ సర్లు అని చెప్పి అవినీతి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కృష్ణానగర్ ప్లాంట్ ఓనర్ అసోసియేషన్ అయితే ఒక విజ్ఞప్తికి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడానికి వచ్చారు. వాళ్ళని అడిగి అసలు భూ కబ్జా ఏం జరిగింది, ఫ్లాట్లకు రక్షణ కల్పించండి అని చెప్పి అయితే ఉంది. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నుంచి మాకు మా ఇల్లుకు ఫ్లాట్లకు రక్షణ కల్పించని చెప్పింది. అసలు ఏంటి కనుక్కుందాం అడిగి. అన్న చెప్పండి, ఏంటి ఇది, దేనికి వచ్చారు మీరు ఇక్కడికి? ఈ మాది మేము కృష్ణానగర్ సొసైటీ సభ్యులము. మేము వంపగూడ గ్రామంలో ఈ 6 నంబర్లు ఉన్నాయి కదా, సర్వే నెంబర్లు. ఆ సర్వే నెంబర్లో మాకు 550 ప్లాట్లు ఉన్నాయి. 150 ప్లాట్లు ఆయన ప్రేమ్ సాగర్ రావు అనే ఆయన కొనుక్కోండు. మా 550 ప్లాట్ల మేము ఎల్ఆర్ఎస్ కట్టుకొని కొన్ని కంపౌండ్లు కట్టుకొని జేసీసీ పర్మిషన్ తెచ్చుకొని కట్టుకుంటుంటే జేసీసీ పర్మిషన్ ఇచ్చినాక ఆపే అధికారం ప్రేమ్ సాగర్కి ఎక్కడ ఉంది, పోలీసులకు ఎక్కడ ఉందండి? ఇల్లు కడితే జిహెచ్ఎంసీ గ్రామ పంచాయతీ అడగాల, పోలీసుకి ఏమి ఎక్కడ ఉంది అధికారం? వాళ్ళ పోలీసులను మేనేజ్ చేసుకుంటూ రాచకొండ కమేష్ మహేష్ భగత్ ఉన్నప్పటి నుంచి లేనిపోయిన ఇబ్బందులు చేస్తుంటూ ఇప్పుడు కూడా అదే ఇబ్బందులు చేస్తున్నారు. ఏమనంటే స్టేషన్ ఆఫీసర్ ఏమంటాడు, మాకు కమిషన్ నుంచి ఆర్డర్ వచ్చిందండి, మేము ఏం చేయాలంటారు. ఈ విధంగా దౌర్జన్యం జరుగుతుంది అక్కడ. కమిషనర్ ఐపీఎస్ లెవెల్లోనే ఇది జరుగుతుంది. ఇది మాకు న్యాయం జరగాల. అమ్మ మీరు చెప్పండి, ఇల్లు కట్టుకోవడం అందరికి కళ అంటారు, సామాన్యంగా మరి ఇల్లు కబ్జా చేస్తాను అంటున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతుంది? మరి ఏం స్పందిస్తారు మీరు? అదే మా మామయ్య మా అత్తమ్మ ఉన్నప్పుడు కొన్నారండి, మళ్ళీ మా కోసం కొన్నారు కదా, కట్టుకుందాం అనేసరికి అక్కడ ఎవరిని రానివ్వకుండా, అక్కడ మనుషులను పెట్టి రానివ్వకుండా చేస్తున్నారు.